ఆన్లైన్ గేమింగ్, క్రికెట్ బెట్టింగ్ ఎన్నో కుటుంబాల్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ముఖ్యంగా యువత ఈ బెట్టింగ్ వ్యసనానికి బానిసలుగా మారి అప్పులతో ఆత్మహత్యలు చేసుకోవడమే కాదు, హత్యలకు పాల్పడుతున్నారు. కన్నవారిని, కుటుంబ సభ్యుల్ని చంపేందుకు వెనకాడటం లేదు. అడిగినంత డబ్బులు ఇవ్వలేదని ఎంతకైనా తెగిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులోనూ ఇలాంటి ఘటన జరగ్గా పోలీసులు చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడికి చెందిన నాగప్ప, ఓబులమ్మ దంపతులకు 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు చేసిన నాగప్ప ఇటుక బట్టీల వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే 25 ఏళ్ల క్రితమే పెద్దక్క అనే మరో మహిళను చేరదీసి ఆమెతో ఇటుక బట్టీల వద్ద ఉంటూ ఉంటాడు. వ్యాపారంలో బాగానే సంపాదించిన నాగప్ప జమ్మలమడుగులో 2 ఇళ్లతో పాటు ఇళ్ల స్థలాలను కొనుగోలు చేశాడు. అయితే నాగప్ప చిన్న కుమారుడు చిన్న వెంకటేష్ కొంతకాలం నుంచి ఆన్లైన్ గేమింగ్లకు అలవాటు పడ్డాడు. క్యాసినోలకు బానిసై లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. అప్పులు చేసి మరీ ఆన్లైన్ బెట్టింగుల్లో పెట్టి దాదాపు 30 లక్షలు వదిలించుకుని చేతులు కాల్చుకున్నాడు. అప్పులిచ్చిన వాళ్ల ఒత్తిడి పెరగడంతో డబ్బుల కోసం చిన్న వెంకటేష్ తండ్రిని వేధించడం ప్రారంభించాడు. అప్పులు తీర్చాలని కోరడంతో తండ్రి ససేమిరా అన్నాడు. జమ్మలమడుగులో ఉన్న ఇళ్లు అమ్మి ఇవ్వాలంటూ పోరు పెట్టాడు. తాను కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను వ్యసనాలకు తాకట్టు పెట్టలేనని తేల్చి చెప్పడంతో తండ్రిపై చిన్న కుమారుడు పగ పెంచుకున్నాడు. ఆయన అడ్డు తొలగిస్తే ఆస్తులు తన చేతికొస్తాయని పథకం వేశాడు. కుడేతి వెంకటేష్ ముద్దా ఈజ్ నన్ అదర్ దెన్ సన్ ఆఫ్ డిసీజ్డ్, ఆయన సొంత కొడుకు. మోటివ్ అంటే ఫైనాన్షియల్ డిస్ప్యూట్. ఏం జరిగింది, ఆయన వెంకటేష్ ఇక్కడ హాస్పిటల్లో యాజ్ అ డేటా ఆపరేటర్ పనిచేస్తూ ఉన్నాడు. ఆయన ఈ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ కసినో గేమ్స్ ఉంటాయి, ఇందులో అడిక్ట్ అయిపోయాడు. ఆ అడిక్ట్ అయ్యి అప్పులు ఎక్కువైంది. ఇంతకు ముందే కూడా ఆయనకి సమ్ ఫ్యామిలీ మెంబర్స్ డబ్బు ఇచ్చారు. ఈ అప్పులు ఎక్కువ అయిన వల్ల ఆ నాన్న దగ్గర వచ్చి నాకు డబ్బు కావాలి అని రెగ్యులర్ గా ఆయన గొడవ పెడుతున్నారు. ఆ రోజు కూడా వచ్చాడు, అడిగారు నాకు డబ్బు కావాలి. అక్కడ ఏదో ఆర్గ్యుమెంట్ జరిగింది వీళ్ళ మధ్య. ఈ ఆయన నాన్న సెకండ్ వైఫ్, అలాగే వీళ్ళు ఇద్దరు అక్కడ గొడవ జరిగింది ఆయన. సో ఆ విషయం ఆయన మైండ్ లో పెట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లోనే, ఆ యాంగర్ లోనే ఆయన అంత ప్లాన్ చేశాడు. మోరగుడి ఇటుక బట్టీల వద్ద తండ్రి నాగప్ప, పెద్దక్క నిద్రిస్తూ ఉండగా వారిని కర్రతో కొట్టి చిన్న వెంకటేష్ హత్య చేశాడు. కేసు తనపై రాకుండా ఉండేందుకు దొంగతనం జరిగినట్లు నాటకమాడాడు. గది తలుపులు తెరిచి సామాన్లన్నీ చిందరవందరగా పడేశాడు. బీరువా తలుపులు సైతం తెరిచిపెట్టాడు. ఇంటి నిండా కారం పొడి చల్లి చోరీ జరిగినట్లు అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే క్లూస్ టీం సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. చంపిన తర్వాత ఎవిడెన్స్ హైడ్ చేయడానికి ట్రై చేశాడు. ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒక వేరే యాంగిల్లో తీసుకువెళ్ళాలి, మర్డర్ ఫర్ గెయిన్ కానీ, రాబరీ, డకాయిటీ అట్లా ట్రై చేశాడు. దీంట్లో ఏం చేశాడంటే పక్కన తీసుకొని ఒక రాడ్ తీసుకొని ఫోర్స్ఫుల్గా ఇల్లు ఓపెన్ చేశాడు. లోపల వెళ్ళి బీరువా ఓపెన్ చేశాడు, బట్టలు ఇక్కడక్కడ పెట్టాడు. తర్వాత చిల్లీ పౌడర్ అంతా స్ప్రింకిల్ చేశాడు. ప్రొఫెషనల్ పోలీస్ వర్క్ వల్ల, ఇమీడియట్ రెస్పాన్స్ వల్ల అన్ని యాంగిల్స్, ఆ యాంగిల్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అన్ని యాంగిల్స్ చూసుకొని అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకి దొరికాడు. సో ఐ కంగ్రాచులేట్ పోలీస్ టీమ్. ఆన్లైన్ వ్యసనాలకు బానిసై తన జీవితాన్ని నాశనం చేసుకోవడమే గాక కష్టపడి పెంచి పెద్ద చేసిన తండ్రిని ఆ కుమారుడు కడతేర్చాడు. యువత ఇలాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు.